తెలంగాణ పాలిటిక్స్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు హీట్ పెంచుతోంది. ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండే విచారించి చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ దందాలు బయటకు రాకుండా ట్యాపింగ్ కేసు తెరపైకి తెచ్చారని ఆరోపించారు. అయితే 2014 నుంచి ట్యాపింగ్ పై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత రఘునందన్ రావు. ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతోందని, అసలు సూత్రధారులు బయటకొస్తారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. ట్యాపింగ్ అవుతుంది అంటాడు. యాడైతుందిరా భయ్, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి అద్దంటారు. ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వివేక్ వెంకటస్వామి గారికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చేసే అప్పీల్ సార్, ఆ రోజు మీరు బాధితులు, ఈరోజు మీరు శిక్షించే స్థానంలో కూర్చున్న పెద్దలు. అందుకని బాధితులుగా అట్లీస్ట్ నేను చాలాసార్లు చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మొదటి విక్టిము, నేను రెండో విక్టిమ్ని 100 సార్లు చెప్పిన. రేవంత్ రెడ్డి గారు ఇంటలేరు. 2016 తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ చేయమంటుండు రేవంత్ రెడ్డి సార్. 2015లో నిన్ను ముద్దాయిం చేసిర్రు నీ ఫోనీని, దాన్ని ఎందుకు పక్కకు పెట్టమంటారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇంకా చాలా బయటకు వచ్చేది ఉంది. ఏది కేవలం బిజినెస్ మెన్లేనా, లేకుంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది అనేది కొందరు దొరికారు, ఇంకా కొందరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు సూత్రధారి ఎవరు, ఆనాడు ఉన్న ప్రభుత్వంలో ఎవరున్నారు